నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ఐలమ్మ సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలలో పనిచేస్తూ దొరలకు వ్యతిరేకంగా ఆమె ఉద్యమం చేసి రోకలి బండతో తన కుటుంబాన్ని సైతం వదిలి పగలనక రాత్రనక పనిచేసినటువంటి చాకలి ఐలమ్మ ఈరోజు తెలంగాణ మహిళలకి ఈరోజు ఐకాను. అలాగే తెలంగాణలో ఒక గుర్తింపు అయినటువంటి ఒక వీర నారి. ఆమెని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు చాకలి ఐలమ్మ చేసింది పోరాటం, కానీ ఈనాటికి కూడా మహిళల మీద ఎటువంటి రక్షణ కూడా లేదు. ఒకప్పుడు దొరల గడీలలోనే రక్షణ లేదు అనుకుంటే ఈరోజు స్వతంత్రం వచ్చిందని చెప్పబడి 78 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈరోజు చిన్నపిల్లల నుంచి ముదిసెలి వరకు కూడా రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అంటే ప్రతి ఒక్కరూ కూడా మహిళలని కాదు పురుషులైనా సరే పోరాటం అనేటటువంటి దాంతో పాటు నైతిక విలువలు అనేటటువంటి దాన్ని ప్రచారం చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు వస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే చట్టసభల్లో మహిళలకి 32% రిజర్వేషన్ ఉన్నాయి, ఆ రిజర్వేషన్లో బీసీల కోటా ఎంత అని చెప్పి ఇక్కడ అక్క వాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మహిళా బిల్లు అమలయ్యింది కానీ అందులో ఏ మహిళలకి ఎంత వాటా అనేటటువంటిది లేదు. అలాగే చట్టసభల్లో ఈరోజు బీసీలకు ప్రత్యేకించి నియోజకవర్గాలు కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. చట్టసభల్లో మా వాటా ఎంత, మా కోటా ఏంటి అనేది చెప్పాలి. అలాగే బీసీలు ఈరోజు మెజారిటీగా ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్ అనేటటువంటిది అమలు అవ్వడం లేదు. ఎందుకంటే ఓబీసీ ఇది బిల్లు వచ్చిన తర్వాత ఈరోజు మొత్తంగా కూడా రిజర్వేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే కూడా అది 14కి ఇంకా ముందుకి పడిపోయేటటువంటి దృష్టిని రోజు రోజుకి కనబడుతుంది. మనం చాకలి ఐలమ్మ కాదు పోరాట స్థితిని తీసుకోవాలి. అలాగే మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల వెలుగులో, ఆ రాజ్యాంగం వెలుగులో మన హక్కుల్ని మనం సాధించుకోవాలి. అంతేకాకుండా ఈరోజు వస్తున్నటువంటి మనువాదం ఈరోజు రాజ్యాంగాన్ని దుబ్బలో దొక్కే విధంగా ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని మనం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి
రవీంద్రబాయి. నేను వీరనారుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు సాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ రిజర్వేషన్లు కూడా పెంచాలని మేము ఈ ఖమ్మంలో ఈ సదస్సును ఏర్పాటు చేసినాము. సాకలి ఐలమ్మ ఆమె పుట్టింది వరంగల్ జిల్లా రాయపతి మండలం కృష్ణాపురం గ్రామంలో. ఓరుగంటి ఐలమ్మకు సాయిలకు 4వ సంతానంగా సెప్టెంబరు 26, 9వ నెల 1895లో ఆమె అక్కడ జన్మించింది. ఆమెకు పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతోటి బాల వివాహం జరిగింది. ఆమెకు 5 కొడుకులు, 2 బిడ్డలు. ఆమె కులవృత్తే జీవన ఆధారం. ఆ చాలా పేద కుటుంబంలో పుట్టిన సాకలి ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన సాకలి ఐలమ్మకు ఇలా నిజమైన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం మా మహిళా సంఘం తరఫున. ఇవాళ మా బీసీకి రిజర్వేషన్లు అంటారు 33%. ఎవరికి ఇస్తున్నారు బీసీ రిజర్వేషన్లు అంటున్నారు? అనటమే కానీ మాటలే కానీ చేతలు. ఈ పాలకులను అడుగుతున్నాం ఒకటే, ఏమని అడుగుతున్నామంటే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఘోరమైన ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. కనీసానికి ఎవరు కూడా స్పందించని పాలకులు మారుతున్నారే కానీ ప్రభుత్వాలు మారినా కూడా మహిళలకు రక్షణ లేదు. ఈ రోజు కూడా మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది. ఒంటరిగా ఆడది వెళ్ళి అర్ధరాత్రి ఒంటరిగా ఆడది నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం అన్నారు. ఇలా పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి. అందుకనే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి మా మహిళలకు రక్షణ కావాలి, మా చట్టాలు ఏర్పరచాలని మీ సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు దాసోస్ లలిత, రచయిత్రిని. ఈరోజు సాకలి ఐలమ్మ వర్ధంతి. ఈ సందర్భంగా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఇంకా నేటికి కూడా హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా సాకలి ఐలమ్మని ఐకాన్గా తీసుకొని మనమందరం ఆమె పోరాట స్ఫూర్తిని, భూమి ముక్తి కోసం చేసినటువంటి పోరాటం నేటికి అవసరం ఉంది. ఆమె ఆశయాలు కొనసాగించవలసిన అవసరం ఉంది. అట్లానే పాలక రంగాలలో ఉన్నటువంటి హక్కులు బహుజన మహిళలకు దక్కట్లేవు. దానికోసం మళ్ళీ ఒక పోరాటం రూపాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది. ఈ మధ్యకాలంలో ఇక్కడ ఖమ్మం జిల్లాలో వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఒకటి ఏర్పడింది. వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్లో కూడా మహిళా రాజకీయ రిజర్వేషన్లు, బీసీ మహిళా కోట అని చెప్తూ బీసీలకు మేమెంతో మా వాటా అంతా అని చెప్తూ మొత్తం మహిళల కోసం అనేక పోరాటాలు మన ముందు కనపడుతున్నాయి. ఆ పోరాటం వాళ్ళ ప్రాణత్యాగాలు, తర్వాత సాయుధ రహితంగా పోరాటంలో పాల్గొన్న ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా రావాల్సిన అవసరం ఉంది. ఆమె జీవిత చరిత్రను దేశవ్యాప్తం చేయవలసిన అవసరం ఉంది. ఆమెను ఐకాన్గా చూపిస్తూ ఆమెను ఐకాన్గా చూపిస్తూ చట్టసభలలో ఇంకా అనేక జీవోలు పొందుపరచవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినాయి. నిన్న మొన్న చాలా వరదలు వచ్చినాయి. ఇట్లాంటి ఈమెను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా భూమి పేద ప్రజలకు దక్కవలసిన అవసరం ఉంది, హక్కులు దక్కవలసిన అవసరం ఉంది. వాళ్ళ కోసం మరో ఉద్యమాన్ని ఇక్కడ ఖమ్మంలో తీసుకోదలుచుకున్నాం. ఈ 2 సంవత్సరాలే కాదు, ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. పాలకులు 5 ఏళ్ళు వచ్చి వాళ్ళ పాలన చేసుకొని వాళ్ళ కాలం గడుపుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించకుండా ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు. కానీ భూములు, వీళ్ళకు కావాల్సిన విద్య, వైద్యం, ఆరోగ్యం వీటి గురించి ఆలోచించడం లేదు. ఈ దిశగా అనేక సంస్థలు పనిచేస్తే అందులో వీరనారీమణుల ఆశయ సమితి సాధన సమితి ఒకటి ఉంది. దాంతోపాటు బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ల వేదికలో 52% హక్కులు అడుగుతున్నాం. ఆ దిశగా అందరం ఈ ఖమ్మం రాష్ట్రంలోనూ జిల్లాలోనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ పోరాటం తీసుకుంటాం. సాకలి ఐలమ్మ సాక్షిగా ప్రమాణం చేసి మళ్ళీ చట్టసభలలో 50% ఉండే విధంగా ఈ సంస్థలు పోరాటం చేస్తాయి. జై ఐలమ్మ.